హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను విషయాను. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ప్రెసెంట్ మన ఏపీలో చూసుకుంటే కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి అని అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా మనం చూసాము వల్లభనేని వంశీ గారు కానివ్వండి, లేదంటే పోసాని కృష్ణమురళి గారు కానివ్వండి, ఇట్లా ఒకరి తర్వాత ఒకరిలో అరెస్ట్ కావడం జరిగింది. అండ్ తర్వాత కూడా లైనప్లో ఉన్నారు మన మాజీ మంత్రి రోజా గారు అని, పేర్ని నాని, కొడాలి నాని, వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే గతంలో వైసీపీ వాళ్ళు ఇట్లా రౌడీ రాజకీయం చేశారు అని అన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి, రెడ్ బుక్ పాలన చేస్తున్నారు అనుకోవచ్చా? దురదృష్టవశాత్తు రాజ్యాంగం ప్రకారం పాలన చేయాల్సినటువంటి నాయకులు రెడ్ బుక్ అనే సొంత బుక్ను పక్కన పెట్టుకొని దాని ప్రకారం దాని మైలేజ్ని దాని ఆబ్జెక్టును ప్రకారం పరిపాలిస్తూ వాళ్ళు అంటే ప్రజల యొక్క సమస్యలు, వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, పథకాలు, హామీలను దైనందినటువంటి అంటే రోజువారీ వచ్చే టాస్క్ ఛాలెంజ్లను, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వాటి ధ్యేయంగా పరిపాలించాల్సినటువంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా సౌత్లోను, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బహిరంగంగా ఒక రాజకీయ నాయకులు బహిరంగంగా ఎన్నికలు అంటే వీడియోల సాక్షిగా మేము వస్తే మా రెడ్ బుక్ ప్రకారం పాలన చేస్తాము, మేము కక్ష తీర్చుకుంటాము అంటూ చెప్పి అదే విధంగా ఈరోజు పాలన సాగిస్తున్నారు. ఇది అంత సహేతుకం కాదు. ఖచ్చితంగా దీన్ని విమర్శించాల్సిందే. ఎందుకంటే మనం రాజ్యాంగం ప్రకారం పరిపాలించాల్సి ఉంటుంది. వీళ్ళు అంటే కక్ష కట్టుకొని కేసు వెనక కేసులు పెడుతూ చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ చట్టంలో ఉన్న లొసగులకు అడ్డం పెట్టుకొని వీళ్ళ కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. బహుశా వాళ్ళు తప్పు చేసి ఉండవచ్చు, గతకాలంలో వాళ్ళకి నేరం చేస్తే కేసులు కాగి ఉండకపోవచ్చేమో. కానీ వీళ్ళు కక్షపూర్తికంగా ఇట్లా చేయడం అనేది ఖచ్చితంగా ఇది రాజ్యాంగబద్ధంగా విరుద్ధము. వీటిని చట్టం ప్రకారం ప్రశ్నించాల్సి ఉంటుంది. వీరు ఇలాగే చేస్తే, ఎందుకంటే సమయం ఎప్పుడు కానీ కాలం ఒకవైపుగా ఉండదు. రేపు ఎందుకంటే ఒకనాడు చంద్రబాబు నాయుడుకి ఎదురు లేదనిపించినటువంటి ఆయన భావించినప్పటికీ కేవలం 21 సీట్లతోటి ఇంట్లో కూర్చోబెట్టిన వైనం మనం చూసాం. ఇప్పుడు 144 వచ్చి ఉండవచ్చు, ఎన్నైనా వచ్చి ఉండవచ్చు. కానీ నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఆయన రాకపోతే మళ్ళీ వీళ్ళకే కానీ ఇంకొకరికి కానీ మళ్ళొక వస్తే వాళ్ళు ఇంకొక రెడ్ బుక్ అనో వాళ్ళొక ఇంకొక బ్లూ బుక్ అనో పెట్టేసి ఇంతకన్నా అంటే వీళ్ళు 2 దెబ్బలు కొట్టారు, రేపు వాళ్ళొక 4 దెబ్బలు కొడతారు. ఇట్లా ఈ విధంగా కక్షపూర్తికంగా ఒకరికొకరు చేసే సంస్కృతి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనబడదు. ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజల యొక్క సమస్యలు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పాలకులు బహిరంగంగానే ఇట్లా చెప్పుకుంటూ మేము కక్ష సాధిస్తాం, మేము పరిపాలన వచ్చిన తర్వాత, మాకు అధికారం వచ్చిన తర్వాత తమ్ముడాలు ఒలుస్తామని చెప్పి అనడం అనేది సిగ్గుమాలిన చర్యగా నేను చూస్తాను. అండ్ నాకు తర్వాత క్వశ్చన్ కూడా అదే సార్. ఏంటి అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండే టైంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళ ఎవరైతే అధ్యక్షులు ఉంటారో వాళ్ళందరినీ ఇట్లా పెట్టడం, అంటే ఇట్లా రాజకీయాలు అంటేనే ఇట్లా ఒకరి తర్వాత ఒకరి మీద ఒకళ్ళు ఇట్లా జైలుకి పంపించడం ఇదేనా? ఇది ఇలా మీకు వచ్చిన డౌటే. రేపటి తరం అంటే ఇప్పుడు అంటే ఈ ఎడ్యుకేషన్ ఇప్పుడు చూస్తున్నట్టు చదువుకుంటున్న పిల్లలు రాజకీయం అంటే ఇలాగే ఉంటుందేమో, ఒకరిలోని బూతులు చుట్టుకోవాలేమో అనేటువంటి సాంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నటువంటి ఈ దిగజారి రాజకీయాలను చూసి నేనైతే చాలా సిగ్గుపడుతున్నా. ఉన్నతంగా హోదాగా పరిపాలించాల్సిన రాజకీయ నాయకులు ఇట్లా సిగ్గు తప్పి పర్సనల్ లిమిట్స్ దాటి ఎవరు చేసినా, అది ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినా, నిన్న వైఎస్ఆర్ పార్టీ చేసినా, రాజకీయ నాయకులు వాళ్ళ నాయకుడిని విమర్శించడం కాకుండా నాయకుల యొక్క ఇంటి స్త్రీలను కూడా దిగజారి విమర్శించడం. అది ఎవరైనా ఇప్పుడు దీంట్లో ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ ఎవరూ శుద్ధపూసలు కాదు. వీళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారు. కొందరు అంటే ఫస్ట్ తిప్పిన వాళ్ళు ఒక లిమిట్ ఉండొచ్చు, అంతకు మించి అంటే నీకు మించి నేను అని చెప్పేసి విస్తృతమైనటువంటి షాడిజ లక్షణాలతో విమర్శించడాలు, కుటుంబ స్త్రీలను అవమానకరంగా ట్రీట్ చేయడాలు, సోషల్ మీడియాలో అశ్లీల రాతలు రాయడం ఇవన్నీ చూస్తూ ఉన్నా. ఇది దిగజారిపోతూ ఉంది. నిజంగా రాజకీయ నాయకులు అంటేనే అవినీతి పరులని ఈరోజు ఎట్లా భావనలోకి వచ్చామో, రేపు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు పరిపాలకులంతా కూడా బూతులే మాట్లాడాలేమో, వాళ్ళు కక్షలు సాధించాలేమో. ఇట్లాంటి అంటే యువత రాజకీయాలకు రావాలి, రాజకీయం అనేది ఒక వృత్తిగా ప్రొఫెషనల్ కోర్సులా రావాలి అని మనం ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఇట్లాంటి దిగజారి రాజకీయాలు చేయడం నిజంగా సిగ్గుమాలిన చర్య. ఇది 40 ఏళ్ళు 50 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా దిగజారడం అనేది నిజంగా మనం బాధపడాల్సిన విషయం.